దుస్తులు లాగిన లైంగిక దాడికి యత్నమే స్పష్టం చేసిన సుప్రీంకోర్టు. అలహాబాద్ న్యాయస్థానం తీర్పు కొట్టివేత. చట్టంతో పాటు సానుభూతి కూడా ఉండాలని హితవు. బాలికపై లైంగిక దాడి కేసులో ధర్మాసనం కీలక వ్యాఖ్యలు వెల్లడించింది అంటూ ఒక వార్త. దుస్తులు లాగిన లైంగిక దాడి యత్నమే స్పష్టం చేసిన సుప్రీంకోర్టు. అలహాబాద్ న్యాయస్థానం తీర్పు కొట్టివేత. చట్టంతో పాటు సానుభూతి కూడా ఉండాలని హితవు. మహిళల దుస్తులు లాగడం, వాటిని విప్పేందుకు ప్రయత్నించడం, అసభ్యకరంగా తాకడం కూడా అత్యాచార యత్నమేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. గతంలో అలహాబాద్ కోర్టు ఇచ్చిన మహిళల దుస్తులు లాగడం, వాటిని విప్పేందుకు ప్రయత్నించడం, అసభ్యకరంగా తాకడం కూడా అత్యాచార యత్నమేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. గతంలో అలహాబాద్ కోర్టు ఇచ్చిన ఒక వివాదాస్పద తీర్పుపై దాఖలైన పిటిషన్పై అత్యున్నత న్యాయస్థానం విచారణ జరిపింది. గతేడాది ఒక కేసులో 11 ఏళ్ల బాలికను అసభ్యంగా తాకడం, పైజామాను విప్పే ప్రయత్నం చేయడం, కల్వట్టు కిందకు లాక్కెళ్లడం అత్యాచార యత్నం కాదంటూ అలహాబాద్ హైకోర్టు చేసిన వ్యాఖ్యలను తప్పుపట్టిన సుప్రీంకోర్టు ఫోక్సో సహా ఇతర చట్టాల కింద నేరస్తులకు నోటీసులు పంపాలని ఆదేశించింది. లైంగిక నేరాల కేసుల్లో తీర్పు ఇచ్చేటప్పుడు కోర్టులకు చట్టపరమైన ఆధారాలతో పాటు సానుభూతి కూడా అవసరమని సిజేఐ సూర్యకాంత్, జస్టిస్ జోయమాల బాగ్చి, జస్టిస్ ఎన్వి అంజారియాతో కూడిన ధర్మాసనం పేర్కొంది. పవన్, ఆకాష్ అనే ఇద్దరు నిందితులు 11 ఏళ్ల బాలికను ఓ కల్వట్టు కిందకు తీసుకెళ్లి ఆమె శరీర భాగాలను తాకుతూ బాలిక పైజామా విప్పే ప్రయత్నం చేస్తున్న సమయంలో అటుగా వచ్చిన కొందరు అడ్డగించి పోలీసులకు అప్పగించారు. ట్రయల్ కోర్టు వారిపై ఫోక్సో కేసు నమోదు చేయగా నిందితులు అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించగా జస్టిస్ రామ్ మనోహర్ నారాయణ్ మిశ్రా కీలక తీర్పునిచ్చారు. బాలిక దుస్తులు విప్పుతూ పట్టుబడిన వెంటనే నిందితులు పారిపోయారని, అత్యాచార నేరానికి పాల్పడ్డారని సూచించడానికి ఎలాంటి ఆధారాలు లేవని మిశ్రా అన్నారు. అత్యాచార యత్నం చేశారని చెప్పడానికి ఈ ఆధారాలు సరిపోవని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో అలహాబాద్ హైకోర్టుకు సుప్రీం ధర్మాసనం మొట్టికాయలు వేసింది ఒక వార్త. ఈ విషయం పట్ల ఎవరైనా అమ్మాయిల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించినా, లేదంటే అమ్మాయిల దుస్తులు విప్పడానికి ప్రయత్నించినా, ఇలాంటి అమ్మాయిల పట్ల ఎలాంటి దురుసుగా ప్రవర్తించినా కానీ 100% కేసులు నమోదవుతుంది. అది చిన్నపిల్లలైతే ఫోక్సో కేసు, పెద్దోళ్ళు అయితే మరో కేసుగా 100% పరిగణించబడుతుంది అని ఇలా సుప్రీంకోర్టు ఏదైతే తీర్పిచ్చిందో, గతంలో అలహాబాద్ ఇచ్చినటువంటి కోర్టు తీర్పును 100% తిరస్కరిస్తూ సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అమ్మాయిల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించినా కూడా తప్పకుండా కేసు నమోదవుతుంది అని చెప్పేసి సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూనస్ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూనస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.